కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో అనేక ఘోరాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఉదయం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్ జగన్ పై కూటమి దాడి చేస్తోందని, సీఎం చంద్రబాబు వైఖరితోనే తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని, కూటమి నేతలు తప్పు చేసి వైఎస్ఆర్సీపీపై బురద జల్లుతున్నారంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మా మీద విపరీతమైన బురద జల్లి హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్నాము అన్న వివేచనను కూడా మర్చిపోయి రాజకీయ ప్రసంగాలు చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్వీర్యం చేశాము అన్నటువంటి భ్రమలో పడి అదే ఆనవాయితీని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాటలు కావచ్చు, తిరుమల లడ్డూకు సంబంధించిన ఆరోపణలు కావచ్చు, పరకామణి కేసుకు సంబంధించిన విషయం కావచ్చును, కొత్తగా శ్రీవారి శాలువలకు సంబంధించిన వ్యవహారం కావచ్చును, అది ఏదైనా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఉద్దేశ్యపూర్వకంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే హిందూ ధర్మాన్ని, తిరుమల క్షేత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చును అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ రోజు చేస్తున్నటువంటి ఆరోపణలే పదే పదే చేస్తూనే సంవత్సరంన్నర కాలంగా మరో 3.5 సంవత్సరాల పాటు ఎన్నికలు వచ్చేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ దెబ్బతీయటం కోసమని దీనిని పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నది. ఏదైనా వాళ్ల హయాంలో చేస్తున్నా వాళ్లు చేస్తున్నటువంటి తప్పులని సవరించుకోవాల్సింది పోయి సరిదిద్దుకోవాల్సింది పోయి ఆ సరిదిద్దుకునేటువంటి కార్యక్రమాలు చెయ్యకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే ఇవన్నీ కూడా జరిగాయి అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఒక్కదానికి కూడా రుజువుపరిచేటువంటి అంశాలు ఏవి కూడా చెయ్యకుండా నిరంతరము నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదనే వేలు చూపిస్తూ ఎక్కుపెట్టి బాణాలు సంధిస్తూ రాజకీయ ప్రలోభం కోసమనే పబ్బం కోసమనే మొత్తం ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. సరిగ్గా సంవత్సరం క్రితం రోజున వైకుంఠ ఏకాదశిన జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోయి 40 మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలైతే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన తిరుపతికి వచ్చి వైకుంఠ ఏకాదశిని 10 రోజులు ఎవరు పెట్టమన్నారు, నేను భక్తులందరినీ కూడా అడిగినాను, భక్తులందరి దగ్గర నేను సమాచారం స్వీకరించినాను, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కొండ మీదనే ఉంటే కేవలం ఏకాదశి ద్వాదశి ఈ 2 రోజుల పాటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజుల పాటు ఉంటే చాలా బాగుంటుంది దర్శనం అని చెప్పినారు. అది 35 గంటలైనా 50 గంటలైనా సరే మేము క్యూ లైన్లలో ఉండి ఎంత సమయమైనా వేచి ఉండి స్వామిని దర్శించుకుంటేనే మాకు ఆత్మతృప్తి కలిగేది. ఈ రకంగా 10 రోజులు ఎవరు పెట్టినారు, దీనికి ఆగమాలు ఎట్లా అనుమతించినాయి, నాకైతే ఆగమాలు తెలియదు, ఖచ్చితంగా దీన్ని 2 రోజులకు కుదిస్తామోనని పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత బోర్డులోనే సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గారే బోర్డులో తీర్మానం కూడా చేసి 2 రోజులకని ఆ తర్వాత మొన్న మేము పీఠాధిపతుల నిర్ణయంతో 26 మంది పీఠాధిపతుల నిర్ణయంతో తీసుకున్నటువంటి ఆలోచన ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినాలు 10 రోజులుంటాయి అన్న దానికి జడిసి రూటు మార్చిందెవరు, మాట మార్చిందెవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా?